వెల్కమ్ టు అవర్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్. ఈ టీజీ సెట్ పేపర్ 2 లైఫ్ సైన్స్ క్లాస్ భాగంగా యూనిట్ 2 ఏదైతే ఉందో సెల్యులార్ ఆర్గనైజేషన్, ఆ యూనిట్ తోటి స్టార్ట్ చేసుకున్నాము ఈరోజు క్లాసెస్ అనేవి. సో ఈ యూనిట్ తీసుకుంటే సెల్యులార్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ యూనిట్లో మీకు దాదాపు సెల్యులార్ ఆర్గనైజేషన్ ది యూనిట్ 2 మీ సిలబస్లో టీజీ సెట్ సిలబస్లో లైఫ్ సైన్స్ క్లాసెస్కి సంబంధించి. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మీకు 5 టాపిక్స్ అనేది ఇచ్చారు, 5 సబ్ టాపిక్స్ అనేవి ఇచ్చారు. ఈ 5 టాపిక్స్లో మీరు ఫస్ట్ ఏ టాపిక్ తోటి స్టార్ట్ చేయాలని చూసుకుంటే టాపిక్ బి ఏదైతే ఉందో అంటే చాప్టర్ బి అని కూడా అనొచ్చు. స్ట్రక్చరల్ ఆర్గనైజ్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సెల్యులార్ ఆర్గనైజ్. సెల్యులార్ అంటే సెల్ ఆర్గనైజ్ గురించి టాపిక్ అన్నమాట. ఇది బేసిక్ థింగ్ ఏంటి, సెల్ అంటే ఏంటి, డిస్కవరీ ఆఫ్ ద సెల్, పార్ట్స్ ఆఫ్ ద సెల్, స్ట్రక్చరల్ పార్ట్, న్యూక్లియస్, మైటోకాండ్రియా, గోల్గి బాడీస్, లైసోసోమ్స్, ఎండోప్లాస్మిక్ రిజోమ్స్, ప్లాస్టిడ్స్, వాక్యూల్స్, క్లోరోప్లాస్ట్, అండ్ సైటోస్కెలిటల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ మొటిలిటీ. ఇవన్నీ టాపిక్స్ అనేవి మీకు సెకండ్ చాప్టర్ యూనిట్ 2లో సెకండ్ చాప్టర్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. సో మరి ఈ చాప్టర్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అని చూసుకుంటే మెయిన్ థింగ్ మీరు డిస్కవరీ ఆఫ్ ద సెల్ యొక్క డిస్కవరీ నుండి స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ అనేది. రైట్. అయితే ఇందులో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి మనం చూసుకుందాము. సెల్ ఇంట్రడక్షన్ అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనకు సెల్ గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఇంట్రడక్షన్లో సైటాలజీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ద సెల్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ద సెల్. సెల్ యొక్క స్ట్రక్చర్ గురించి అండ్ కాంపోజిషన్ గురించి స్టడీ చేసేదాన్ని మనం సైటాలజీ అంటున్నాం. స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ ద సెల్ ఇస్ నోన్ యాజ్ సైటాలజీ. మరి సెల్ బయాలజీ అంటే ఏంటి? సెల్ బయాలజీ అన్న సైటాలజీ అన్న ఒకటేనా? కాదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మీకు అదేంటో నేను చెప్తాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి సెల్ బయాలజీ. మరి సెల్ బయాలజీ అంటే ఏంటి? సెల్ బయాలజీ అంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్, కాంపోజిషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్. సెల్ స్ట్రక్చర్, కాంపోజిషన్ అండ్ ఫంక్షన్, సెల్ యొక్క ఫంక్షన్, వీటన్నిటి గురించి స్టడీ చేస్తే దాన్ని మనం సెల్ బయాలజీ అంటాం. అయితే నేను ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఒక నోట్స్ అనేది పెట్టుకోండి. దాంట్లో మీ హ్యాండ్ రైటింగ్ తోటి మీరు రాయండి, ఓకేనా? నేను చెప్తే ప్రతి పాయింట్ రాయండి. ఎందుకు రాయండి అని అంటే సైకలాజికల్గా మన బ్రెయిన్ యాక్టివేట్లో ఉంటుంది అనమాట మీరు రాసేటప్పుడు. రైట్. నెక్స్ట్ మనము సెల్ అంటే ఏంటి? ఇది మనకు జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. ఇట్స్ అ బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దాంట్లో ఏముండాలి? మెయిన్గా బ్రిక్స్ అనేవి ఉండాలి. మెయిన్ థింగ్ ఏంటి? ఇటుకలు లేకుంటే మనం ఇల్లు కట్టలేము, రైట్? అలాగే మన బాడీ కూడా కన్స్ట్రక్ట్ అవ్వాలి అంటే సెల్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. మన బాడీ అంతా టోటల్గా సెల్స్ తోటి కన్స్ట్రక్ట్ అయి ఉందన్నమాట. ఓకే, ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పే ఇంకో పాయింట్ ఏంటంటే ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ని నోట్ చేసుకోండి. సెల్ మెయిన్గా ఏంటంటే లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్. జనరల్గా లైఫ్ అనేది ఒక సెల్ ఫామ్లో ఎగ్జిస్ట్ అయ్యింది అనమాట, సెల్ ఫామ్లో ప్రెసెంట్ అయ్యింది. ఎందుకంటే మన బాడీ అంతా సెల్స్ తోటి మేడప్ అయింది కాబట్టి. ఇంకా ఇదంతా జస్ట్ ఇంట్రొడక్షన్. సైటాలజీ, సెల్ బయాలజీ అంటే సెల్ అంటే ఏంటి. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ సైంటిస్ట్స్ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సెల్ బయాలజీకి సంబంధించిన సైంటిస్ట్స్ ఫస్ట్
మీరు తెలుసుకోవాల్సింది ఎవరి గురించి అంటే రాబర్ట్ హుక్. ఎవరితను రాబర్ట్ హుక్? హీ వాస్ వన్ ఆఫ్ ద సైంటిస్ట్, బయాలజిస్ట్. హీ డిస్కవర్డ్ ద సెల్ ఫర్ ద ఫస్ట్ టైం. సెల్ ని ఫస్ట్ టైం కనుక్కున్నది ఎవరు? ఫస్ట్ టైం డిస్కవరీ చేసింది ఎవరు? సెల్ ని అసలు సెల్ అనేది ఒకటి ఉంది అని డిస్కవరీ చేసింది ఎవరు అంటే రాబర్ట్ హుక్. మరి ఎందులో ఇతను డిస్కవరీ చేశాడు, ఎందులో చూశాడు అని అంటే కార్క్ సెల్స్ ఆఫ్ ఓక్ ట్రీ. ఓక్ ట్రీ ఉంటుందన్నమాట. ఓక్ ట్రీలో మనం కార్క్ అంటే ఏం లేదన్నా, ఇప్పుడు జనరల్ గా మనము గాజు బాటిల్స్ అంటే గాజు సీసాలు లాంటివి తీసుకుంటాం కదా, బాటిల్స్ మెయిన్ గా గ్లాస్ బాటిల్స్ తీసుకుంటాం కదా, దాని పైన ఒక వుడ్ తోటి ఇట్లా క్లోజ్ చేసేటట్టు ఉంటుంది. కార్క్ అంటే ఏంటి అనేది మీరు ఒకవేళ తెలియకపోతే సెర్చ్ చేసి చూడండి. గూగుల్ క్రోమ్ లో ఒకసారి సెర్చ్ చేసి చూస్తే మీకు ఆ పిక్చర్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. జనరల్ మనం చదువుకుంటూ వెళ్ళడం కదా, పిక్చర్ ని చూస్తే Robert Hooke, he discovered the cell for the first time in cork cells of oak tree. ఓక్ ట్రీలో కార్క్ సెల్స్ ఉంటాయి కదా, మరి ఓక్ ట్రీకి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హ్యుకారస్ హ్యుకాకస్ సుబర్. హ్యూర్కస్ సుబర్ అనేది ఈ సైంటిఫిక్ నేమ్ అనమాట. సైంటిఫిక్ నేమ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. హ్యుకాకస్ సుబర్. హ్యూకస్ సుబర్ అనే ఒక నేమ్ అనమాట ఓక్ ట్రీ. ఆ సెల్స్లో కార్క్ సెల్స్లో ఇతను రాబర్ట్ హూక్ అనే వ్యక్తి హీ డిస్కవర్ ద సెల్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ కార్క్ సెల్స్ ఆఫ్ ఓక్ ట్రీ. హ్యూకస్ సుబర్ దీని యొక్క సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ మనం ఇంకో సైంటిస్ట్ గురించి చూసుకుంటే ఆంటన్ వాన్ లీవెన్ హూక్. ఆంటన్ వాన్ ల్యూవెన్ హూక్. ఆంటన్ వాన్ ల్యూవెన్ హూక్, హీ వాస్ ద ఫస్ట్ డిస్క్రైబ్డ్ ద లివింగ్ సెల్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే రాబర్ట్ హూక్ అనే వ్యక్తి డెడ్ సెల్ని కనుక్కున్నాడు. డెడ్ సెల్స్ని కనుక్కున్నాడు. బట్ లివింగ్ సెల్స్ని ఫస్ట్ ఎవరు చూశారు అండ్ ఎవరు డిస్క్రైబ్ చేశారు అని అంటే ఆంటన్ వాన్ లీవెన్ హూక్. హీ డిస్కవర్డ్ ద లివింగ్ సెల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ సైంటిస్ట్ రాబర్ట్ బ్రౌన్. హూ ఈస్ రాబర్ట్ బ్రౌన్? రాబర్ట్ బ్రౌన్, he discovered the nucleus for the first time. Robert Brown discovered nucleus for the first time. ఇతను ఏం డిస్కస్ చేశారనమాట? న్యూక్లియస్. he discovered the nucleus for the first time in the cell. నెక్స్ట్ సైంటిస్ట్ కార్టీ అండ్ ఫాంటానా. కార్టీ అండ్ ఫాంటానా ఈ సైంటిస్ట్ వచ్చేసి ఏంటంటే హీ డిస్కవర్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఇన్ ద సెల్. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ తీసుకుంటాం కదా, సెల్ లోపల జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది కదా, దాన్ని కనుక్కున్నారన్నమాట. హూ డిస్కవర్డ్ దిస్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఇన్ ద సెల్? కార్టీ అండ్ ఫాంటానా. జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఇన్ సెల్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, ఒక బుక్ పెట్టుకొని నోట్ చేసుకోండి. డూజార్డిన్. నెక్స్ట్ సైంటిస్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే సైంటిస్ట్ డూజార్డిన్. హీ నేమ్ దీస్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఇన్ ద సెల్ యాజ్, ఈ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో దీనికి ఒక పేరు ఇచ్చారనమాట. ఏమని పేరు ఇచ్చారు? సార్కోడి. ద జెల్లీ లైక్ సబ్స్టెన్స్ వాస్ ఇన్ ద సెల్ వాస్ ఫస్ట్ డిస్కవర్డ్ బై కార్టీ అండ్ ఫాంటానా, and later this jelly like substance is named as sarcody by డూజార్డిన్. డూజార్డిన్ అని ఒక సైంటిస్ట్, బయాలజిస్ట్. ఈయన ఏం చేశాడు? సార్కోడీ అని నేమ్ ఇచ్చాడనమాట ఈ జెల్లీ లైక్ సబ్స్టెన్స్కి. నెక్స్ట్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైంటిస్ట్ ఏంటి అంటే పర్కంజీ. పర్కంజీ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడు? హీ రీనేమ్డ్ ది సార్కోడీ యాజ్ ప్రోటోప్లాజం. సార్కోడీ అనే నేమ్ ఇచ్చాం కదా జెల్లీ లైక్ సబ్స్టెన్స్కి, దానికి ఇంకో పేరు ఇచ్చాడనమాట. దాని పేరే ప్రోటోప్లాజం. రైట్. అండ్ నెక్స్ట్ హక్స్లీ.
Huxley, he defined this protoplasm as the physical basis of life. హక్స్లీ ఒక సైంటిస్ట్ తీసుకుంటే హక్స్లీ అతను ఏం డిఫైన్ చేశాడంటే ఈ ప్రోటోప్లాజం అనేది ఇది ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్, లైఫ్కి ఒక ఫిజికల్ బేసిస్ అని చెప్పి డిఫైన్ చేశాడు అనమాట. ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్, హక్స్లీ ఫిజికల్ బేసిస్ ఆఫ్ లైఫ్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ సైంటిస్ట్స్ వీళ్ళంతా మీరు నోట్ చేసుకోవాల్సింది వెరీ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ద ఇన్వెన్షన్ ఆఫ్ ద మైక్రోస్కోప్ అండ్ ఇట్స్ ఇంప్రూవ్మెంట్ లీడింగ్ టు ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఫస్ట్ మైక్రోస్కోప్ కనుక్కున్నారు అంటే డిస్కవరీ చేశారు, దానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. ఇంప్రూవ్మెంట్ చేసి దాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్గా ఇంప్రూవ్ చేశారు. మరి ఎవరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుక్కున్నది ఎవరు అంటే నాల్ అండ్ రస్క్. కేఏ రాయొచ్చు లేదా సిఏ అని కూడా రాయొచ్చు. కాలన్ రస్క్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని ఇంప్రూవ్ చేశారనమాట. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనుక్కోవడం వల్ల ఏంటి అంటే దీనివల్లనే మనం సెల్ యొక్క డీటెయిల్ స్ట్రక్చర్ స్టడీ చేయగలుగుతున్నాం. ఓకే, వీఆర్ డీటెయిల్లీ స్టడింగ్ అబౌట్ ద సెల్ బై యూజింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని యూజ్ చేసుకొని డీటెయిల్గా మనం సెల్ యొక్క స్ట్రక్చర్ అనేది డీటెయిల్గా స్టడీ చేయగలుగుతున్నాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ హ్యాండ్స్ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్న, మీరు అన్నీ రాసుకోండి, నోట్ చేసుకోండి. నేను పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు. జకారిస్ జాన్సన్, వీళ్ళు ఇద్దరు సైంటిస్టులు, ఫాదర్ అండ్ సన్, ఒక టీమ్గా ఫామ్ అయ్యి వాళ్ళు ఏం కనుక్కున్నారంటే దే క్రియేటెడ్ ద ఫస్ట్ కాంపౌండ్ మైక్రోస్కోప్ని క్రియేట్ చేశారు. మళ్ళీ వీళ్ళిద్దరు ఎవరు, ఫాదర్ అండ్ సన్ అంటే దే ఆర్ ద స్పెక్టికల్ మేకర్స్, అంటే స్పెక్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనమాట వీళ్ళు. అయితే వాళ్ళు ఏంటనంటే దే క్రియేటెడ్ ద ఫస్ట్ కాంపౌండ్ మైక్రోస్కోప్ని వాళ్ళు క్రియేట్ చేశారనమాట, కనుక్కున్నారు. ఎలా కనుక్కున్నారు అని అంటే లెన్సెస్ ఉంటాయి కదా, మనం స్పెట్స్ తయారు చేసినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ లెన్సెస్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఒక ట్యూబ్లో అరేంజ్ చేయడం వల్ల అది ఒక కాంపౌండ్ మైక్రోస్కోప్ లాగా కనిపించింది అన్నమాట వాళ్ళకి. ఇలా ఫస్ట్ కాంపౌండ్ మైక్రోస్కోప్ అనేది వీళ్ళు క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గెలీలియో అండ్ గెలీలియే. గెలీలియే ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే యూస్ ద టెలిస్కోప్ని యూస్ చేసుకొని వెరీ స్మాల్ ఆబ్జెక్ట్స్, చాలా చిన్న ఆబ్జెక్ట్స్ని మనం ఇట్లా ఎన్క్లోజర్ లాగా ఉంటుంది కదా నాన్న, పెద్ద స్మాల్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం ఈజీగా చూడొచ్చు అనమాట. పెద్దగా కనిపిస్తాయి, చిన్న ఉన్నాయి పెద్దగా కనిపిస్తాయి, దూరం ఉన్నాయి ఈజీగా చూడగలుగుతాం అనమాట. దే యూస్ ద టెలిస్కోప్ని యూస్ చేసేసి వాళ్ళు ఏం చేశారు అని అంటే చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటారో దాన్ని దగ్గరగా కనిపించేలాగా చూసారనమాట. వాళ్ళే ఫస్ట్ టెలిస్కోప్ని ఫస్ట్ యూజ్ చేసింది ఎవరు అంటే గెలీలియో, రైట్. అయితే ఇందాక మనం యాంటోన్ లీవెన్ హుక్ గురించి మళ్ళీ చెప్పుకోబోతున్నాం, ఎందుకంటే ఇతను లీవింగ్ సెల్ని ఫస్ట్ డిస్కవరీ చేశాడు. అండ్ అదేవిధంగా హీ డెవలప్డ్ ఏ పవర్ఫుల్ వెరీ హై మ్యాగ్నిఫికేషన్ సింపుల్ మైక్రోస్కోప్ ఇన్ 1670s. వెరీ హైగా ఒక పవర్ఫుల్ మ్యాగ్నిఫికేషన్ ఉండే ఒక సింపుల్ మైక్రోస్కోప్ని ఇతను డెవలప్ చేశాడు అనమాట. ఈ డెవలప్ ద సింపుల్ మైక్రోస్కోప్ సింపుల్ మైక్రోస్కోప్ని డెవలప్ చేశాడు అనమాట యాంటన్ వాన్ లీవెన్హుక్. నెక్స్ట్ జోసెఫ్ జాక్సన్ లిస్టర్, ఇంకో ఇంకో వ్యక్తి, ఇతను ఇంకో సైంటిస్ట్ జోసెఫ్ జాక్సన్ లిస్టర్. ఇతను ఏం డిస్కవర్ చేశాడంటే హీ డిస్కవర్డ్ దట్ కంబైనింగ్ లెన్సెస్ అట్ డిఫరెంట్ డిస్టెన్స్ ఇంప్రూవ్ మ్యాగ్నిఫికేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మ్యాగ్నిఫికేషన్ అంటే మనకు ఎక్కువ తక్కువ చేసుకునేది అంటే డిస్టెన్స్ని డిఫరెంట్ డిస్టెన్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ ఒకటి ఆబ్జెక్ట్ ఇట్లా దీని యొక్క డిఫరెంట్ డిస్టెన్స్ని ఇంప్రూవ్డ్ మ్యాగ్నిఫికేషన్. ఈ డిస్కవర్డ్ దట్ కంబైనింగ్ లెన్సెస్ని ఒక డిఫరెంట్ డిస్టెన్స్లో మెయింటైన్ చేయడం వల్ల మ్యాగ్నిఫికేషన్ అనేది మనకు డిఫరెంట్ మ్యాగ్నిఫికేషన్స్ అనేవి చూస్తాం అనమాట. హీ డిస్కవర్డ్ దట్ కంబైనింగ్ లెన్సెస్ అట్ కంబైనింగ్ ఒక నిమిషం
కంబైనింగ్ లెన్సెస్ అట్ డిఫరెంట్ డిస్టెన్స్ ఇంప్రూవ్డ్ మ్యాగ్నిఫికేషన్ని ఇంప్రూవ్ చేశారనమాట. అబి ఎర్నెస్ట్ అబి ఎవరైతే ఉన్నారో హీ డెవలప్డ్ ద మ్యాథమెటికల్ థియరీ ఫర్ రెసొల్యూషన్ పెంచడం అంటే ఎక్కువ తక్కువగా దగ్గర అంటే క్లియర్గా కనిపించకపోవడం అనమాట. రెసొల్యూషన్ క్లియర్గా కనిపించడం. ఈ రెజల్యూషన్ని క్లియర్గా మనం ఎట్లా ఈ రెజల్యూషన్ కోసం ఒక మ్యాథమెటికల్ థియరీని డెవలప్ చేశాడనమాట. ఎర్నెస్ట్ అబి హీ డెవలప్డ్ ఏ మ్యాథమెటికల్ థియరీ ఫర్ రెజల్యూషన్కి ఒక మ్యాథమెటికల్ థియరీని డెవలప్ చేశాడు. ఏ ఇయర్లో అంటే నిమిషం మీరు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్నెస్ట్ రుస్క్ కాల్ రుస్క్ ఇందాక చెప్పాను కదా, డెవలప్డ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని డెవలప్ చేశారన్నమాట. టైప్స్ ఆఫ్ సైంటిస్ట్స్ డిఫరెంట్ సైంటిస్ట్స్. నెక్స్ట్ మనం ఇంకా డెప్త్గా చూసుకుంటే సెల్ థియరీ గురించి డిస్కస్ చేసుకోవాలి. థియరీ గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాలంటే మెయిన్గా ఒక ఇద్దరు సైంటిస్టుల గురించి మనం తెలుసుకోవాలి. మెటాయియస్ స్లీడన్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ ద జర్మన్ బొటానిస్ట్. స్లీడన్ అండ్ ష్వాన్ గురించి మీరు ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. మెటాహెయస్ స్లీడన్ ఇతను వచ్చేసి వన్ ఆఫ్ ద జర్మన్ బొటానిస్ట్. ఇతను ఏంటంటే హీ అబ్జర్వ్డ్ మెనీ ప్లాంట్స్, అంటే చాలా ప్లాంట్స్ మీద రీసెర్చ్ స్టడీ చేసేసి లాస్ట్కి ఏమని కనుక్కున్నాడంటే ప్లాంట్స్ ఆర్ మేడప్ ఆఫ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్. ఒక ప్లాంట్ స్ట్రక్చర్ ఫామ్ కావాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఒక దగ్గర కూడి ఒక ప్లాంట్ని ఫామ్ చేశాయని చెప్తున్నారు. German botanist, he examined a large number of plants and observed that all plants are composed of different kinds of cells. He observed that all plants are composed of different types of cells. Plants అనేవి దాని యొక్క బాడీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ తోటి మేడప్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉందని చెప్పి కంక్లూడ్ చేశారు. అదేవిధంగా అదే టైంలో అంటే ఇతను వచ్చేసి 1838, సేమ్ అదే టైం పీరియడ్లో ఇంకెవరు అంటే థియోడర్ ష్వాన్ ఇన్ ద ఇయర్ 1839. ఇతను ఏంటంటే బొటానిస్ట్ అండ్ హీ వాజ్ ద జువాలజిస్ట్. ఇతను కూడా ఏంటి అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ గురించి స్టడీ చేసి అతను ఏమన్నాడంటే బ్రిటిష్ జువాలజిస్ట్ స్టడీడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ సెల్స్ గురించి ఇతను స్టడీ చేశాడు. అండ్ ఫైనల్గా ఏమని కంక్లూడ్ చేశాడు ఏంటంటే యానిమల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక తిన్న అవుటర్ లేయర్ తోటి అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ తోటి మేడప్ ఆఫ్ అయ్యిందని చెప్పి చెప్తున్నాడు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్ సెల్స్ గురించి స్టడీ చేశాడు కదా, స్టడీ చేసి ఆయన ఏమని కంక్లూడ్ చేశాడు, యానిమల్ సెల్స్ హ్యాడ్ ఏ థిన్ అవుటర్ లేయర్ విచ్ ఇస్ టుడే ఇస్ నోన్ యాజ్ ప్లాస్మా మెంబ్రెయిన్. దాన్ని మనం ఇప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ అంటున్నాం. బేస్డ్ ఆన్ హిస్ స్టడీస్ ఆన్ ప్లాంట్ టిష్యూస్ గురించి కూడా స్టడీ చేసి లాస్ట్కి ఏమని కంక్లూడ్ చేశాడు, ఇతను ఓన్లీ ప్లాంట్స్ గురించి స్టడీ చేశాడు, ఇక్కడేమో యానిమల్ సెల్స్ యానిమల్ సెల్స్లో ఏమో మెంబ్రెయిన్ ఉంటుంది అండ్ ప్లాంట్ సెల్స్లో వచ్చేసి సెల్ ఇది ప్లాస్మా మెంబ్రెయిన్, దానిపైన ఒక ఇంకో లేయర్ ఉంటుంది, దాన్ని సెల్ వాల్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశాడు అన్నమాట. ప్లాంట్ సెల్ గురించి స్టడీ చేసినప్పుడు సెల్ వాల్ ఉందని గుర్తించాడు, యానిమల్ సెల్స్లో ఏంటంటే ఓన్లీ ప్లాస్మా మెంబ్రెయిన్ ఉందని చెప్పి గుర్తించాడు అన్నమాట. అయితే ఫైనల్గా ఈయన ఏం చేశాడంటే ప్రపోజ్డ్ ద హైపోథసిస్ దట్ బాడీస్ ఆఫ్ ఫైనల్గా ఏమని కంక్లూడ్ చేశాడు స్వాన్ అంటే బాడీస్ ఆఫ్ యానిమల్స్ ప్లాంట్స్ ఏది తీసుకున్నా కానీ వాటి యొక్క బాడీ అనేది సెల్స్ తోటి కాంపోజ్డ్ అయిందని చెప్పి హైపోథసిస్ అని అంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ సెల్స్. అయితే
లాస్ట్గా వీళ్ళిద్దరూ కలిపి స్లీడెన్ అండ్ ష్వాన్, ఎవరైతే ఉన్నా స్లీడెన్ అండ్ ష్వాన్, దే బోత్ టుగెదర్ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ. సెల్ థియరీని ఫార్ములేట్ చేశారనమాట. వాళ్ళు ఇద్దరు కలిపి సెల్ థియరీని ఫస్ట్ ఫార్ములేట్ చేశారు. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసింది వేరే వ్యక్తి ఉన్నారు, అతని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. దే స్లీడన్ అండ్ ష్వాన్, దే టుగెదర్ ఫార్ములేటెడ్ ద సెల్ థియరీ. మరి ఈ సెల్ థియరీలో ఏంటి అని అంటే అన్ని ప్లాంట్స్ యానిమల్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉందని చెప్తున్నారు. కానీ మెయిన్గా ఇక్కడ ఏంటి అని అంటే దీని యొక్క సెల్ థియరీలో మెయిన్గా సెల్స్ ఆఫ్ అంటే ప్లాంట్స్ బాడీ యానిమల్ బాడీ ఏది తీసుకున్నా కానీ వాటి యొక్క బాడీ అనేది సెల్స్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఈ సెల్స్ అనేవి కొత్త సెల్స్ అనేవి ఎక్కడి నుండి ఫామ్ అవుతున్నాయో చెప్పలేకపోయారు అనమాట. జనరల్గా యానిమల్ బాడీ తీసుకున్న ప్లాంట్ బాడీ తీసుకున్న వాటి యొక్క బాడీ అనేది సెల్స్ తోటి మేడప్ ఆఫ్ అయిందని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు వీళ్ళిద్దరు కలిపి అని అంటే అసలు ఈ కొత్త సెల్స్ అనేవి ఎక్కడి నుండి ఫామ్ అవుతున్నాయో చెప్పలేకపోయారు. సో దాని గురించి చెప్పింది ఎవరు అంటే రుడల్ఫ్ విర్కో. రుడల్ఫ్ విర్కో అనే ఒక సైంటిస్ట్. అతను ఏం చేశాడంటే అసలు ఈ కొత్త సెల్స్ అనేవి ఎక్కడి నుండి ఫామ్ అవుతున్నాయో చెప్పాడు అనమాట. అంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడు వీటి గురించి. దాన్ని రుడల్ఫ్ విర్కో థియరీ అనొచ్చు, లేదా సెల్ లీనేజ్ థియరీ అనొచ్చు, ఆర్ సెల్ ఇన్హెరిటెన్స్ థియరీ అని కూడా అనొచ్చు. సెల్ ఇన్హెరిటెన్స్ థియరీ అని కూడా అనొచ్చు అనమాట. ఇప్పుడు పేర్లు అనేవి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ థింగ్. అయితే ఈ రొడల్ఫ్ విర్కో ఏం చేశాడంటే ఈ ఎక్స్ప్లెయిన్ దట్ సెల్ డివైడ్. అతను ఏమని చెప్తున్నాడంటే సెల్ డివైడ్ అవుతాయి అండ్ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఆల్రెడీ ఉన్న పాత సెల్స్లో నుండి సెల్ డివైడ్ అయ్యి కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు అనమాట. సో హియర్ విర్కో ఎక్స్ప్లెయిన్ దట్ సెల్స్ డివైడ్ అండ్ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఆల్రెడీ ఉన్న సెల్స్ నుండే కొత్త సెల్స్ అనేవి ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుండి కొత్త సెల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దీన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ మనం ఏమంటామంటే ఓమినిస్ సెల్యులా ఈ సెల్యులా. ఓమినిస్ సెల్యులా ఈ సెల్యులా అని కూడా అంటాం. రుడల్ఫ్ విర్కో హీ మోడిఫైడ్ ద హైపోథిసిస్ ఆఫ్ స్లీడన్. ఇక్కడ మెయిన్గా ఈయన విర్కో అనేట ఆయన ఏం చేశాడు అని అంటే మెయిన్గా వాళ్ళు స్లీడన్ అండ్ స్వాన్ ఏదైతే కనుక్కున్నారో దాన్ని కొంచెం మోడిఫై చేశాడనమాట. జస్ట్ వాళ్ళు ఏంటి ప్లాంట్స్ యానిమల్స్ అని అంటే ప్లాంట్స్ యానిమల్స్ ఏ విధంగా ఫామ్ అయ్యాయని చెప్పారు. బట్ వాళ్ళు కొత్త సెల్స్ అనేవి ఎక్కడ నుండి ఫామ్ అవుతున్నాయో చెప్పలేకపోయారు. ఇతను ఏం చేశాడంటే దాన్ని ఆ థియరీని కొంచెం మోడిఫై చేసి సెల్ థియరీని మోడిఫై చేసి ఒక కొత్త హైపోథిసిస్ అనేది ఇచ్చాడనమాట. modified the hypothesis of Schleiden and Swan to give the final shape to the cell theory. సెల్ థియరీకి ఫైనల్ షేప్ ఇవ్వడానికి ఈ హైపోథిసిస్ ఏదైతే ఉందో స్లీడన్ స్వాన్ కనుక్కున్నారో దాన్ని కొంచెం మోడిఫై చేసేదాన్ని. ఫైనల్గా ఇప్పుడు మనం కన్క్లూషన్కి వస్తే అసలు సెల్ థియరీ అంటే ఏంటి, ఇప్పుడు మనం చదువుకునే డిఫైన్ సెల్ థియరీ. సెల్ థియరీని ఫైనల్గా ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఫస్ట్ పాయింట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాంపోజ్డ్ ఆఫ్ cells. అన్ని లివింగ్ ఆర్గానిజం their body is made up of cells and the products of cells. And next, new cells are formed from pre-existing cells. ఓకే, ఇది కనుక్కున్నారు. ఇంకొకటి ఇక్కడ మీరు నోట్, ఈ పాయింట్ చాలా వెరీ ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సెల్ థియరీ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఏ సెల్యులార్ స్ట్రక్చర్స్. ఏ సెల్యులార్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ తీసుకుంటే ఈ సెల్ థియరీ అనేది అప్లికబుల్ అవ్వదు అనమాట. సో ఇదంతా వచ్చేసి ఈరోజు క్లాస్న నేను నెక్స్ట్ క్లాస్లో మీకు సెల్ ఆర్గనల్స్ ఏవైతే ఉన్నాయో సెల్ వాల్, న్యూక్లియస్, మైటోకాండ్రియా, గోల్జీ బాడీస్, లైసోసోమ్స్, ఎండోప్లాస్మిక్ రెటికులం, పెరాక్సిసోమ్స్, ప్లాస్మిడ్స్, వాక్యూల్స్, క్లోరోప్లాస్టిస్, స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ సైటోస్కెలిటన్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ మొటిలిటీ, ఈ టాపిక్కి సంబంధించి మిగతా క్లాసెస్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఫర్ 2000 రూపీస్గా నేను లైఫ్ సైన్స్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను.
ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే జాయిన్ అయిపోండి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేసేసి రిమైనింగ్ ఎలా జాయిన్ అవ్వాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాలో తెలుసుకోండి. ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సిన 2000 రూపీస్ ఇంత లెస్ ఫీస్కి ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారంటే మెయిన్గా నేను స్టూడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని అండ్ ఇన్కమ్ లేని వాళ్ళు అంటే నాన్ ఇన్కమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు అండ్ జాబ్లెస్ స్టూడెంట్స్ అంటే జాబ్కి ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అమౌంట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ పేరెంట్స్ దగ్గర అడగాలి కాబట్టి వారిని నా దృష్టిలో ఉద్దేశించి నేను జస్ట్ 2000 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాను. వేరే ఇన్స్టిట్యూట్లో మీకు 5000కి అంటే తక్కువ లేనే లేదు ఎక్కడైనా సరే. ఈ 2000 రూపీస్కి ప్రొవైడ్ చేసేది యూటిలైజ్ చేసుకోండి అండ్ ఈజీగా టీజీ సెట్ని క్వాలిఫై చేయండి. ఇది మీ టార్గెట్ అంతే. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.